హలో హాయ్ అందరికీ ఈరోజు ఎగ్ బజ్జీ రెడీ చేస్తున్నాను. ఎగ్ బజ్జీ కోసం వీటిని 2 చెక్కల కింద కట్ చేశాను. ఒక్కొక్క ఎగ్ని కట్ చేసిన వీటిపైన కొద్దిగా కారం వేసుకోవాలి. కారం వేసుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలి. కోడిగుడ్డు చెక్కల పైన కారము అలాగే సాల్ట్ వేసుకుని పక్కన పెట్టుకుని పిండి రెడీ చేసుకోవాలి. ముందుగా ఒక బౌల్ తీసుకోవాలి. బౌల్ తీసుకుని అందులో కొద్దిగా శనగపిండి వేసుకోవాలి. శనగపిండి వేసుకున్న తర్వాత ఇందులోనే కొద్దిగా కారం వేసుకోవాలి. లైట్గా పసుపు వేసుకోవాలి. సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా వాము వేసుకోవాలి. లైట్గా గరం మసాలా కూడా వేసుకుని ఇందులో కొద్దిగా వాటర్ పోసుకోవాలి. కొద్దిగా వంట సోడా కూడా వేసుకుని ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఎగ్ బజ్జీ కోసం ఈ పిండి అంతా కలిపేసుకున్న తర్వాత ఈ ఎగ్స్ ఉన్నాయి కదా, ఈ ఎగ్స్ మీద సాల్ట్ కారం చల్లుకుని ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో ఆయిల్ పోసుకుని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఇప్పుడు కలిపి పక్కన పెట్టుకుని ఈ పిండిలో ఎగ్ మొత్తం ముంచుకుని ఇది ఇలా ఆయిల్లో వేసుకోవాలి. ఇలాగే మొత్తం ఎగ్స్ అన్నీ కూడా వేసుకోవాలి. ఇలా ఒకదాని తర్వాత ఒకటి మొత్తం అన్నీ కూడా ఆయిల్లో వేసుకోవాలి. ఆయిల్లో వేసుకున్న తర్వాత ఇవి ఒక్కోసారి పేలుతాయి కాబట్టి మనం చికెన్తో ఇలా ఉంచుకోండి. అవే వేగిపోతాయి. వేగిపోయిన తర్వాత రెండో వైపు కూడా తిప్పుకోండి. ఇలా రెండో వైపు కూడా తిప్పుకొని రెండు వైపులా ఫ్రై చేసుకోవాలి. ఒక్కోసారి ఎగ్స్ పేలుతాయి. పేలుకోకుండా ఇలా చికెన్తో పట్టుకుని ఉంచండి. మీకు ఇబ్బంది అయితే ఎగ్ బజ్జీ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ పచ్చిమిరకాయ అలాగే ఉల్లిపాయ కూడా కట్ చేసుకుని కోడిగుడ్డుని చీలిక కింద కట్ చేసుకుని ఇందులో ఉల్లిపాయ పచ్చిమిరకాయలు పెట్టుకుని తినొచ్చు. లేకపోతే కారపొడి చల్లుకునైనా తినొచ్చు. చూసారు కదా, ఎగ్ బజ్జీ రెడీ అయిపోయింది. ఓకే బాయ్ ఫ్రెండ్స్.